ఈ బెల్షెజరు కూడా ఎటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ఈ సహోదరి సహోదరులారా, ఇదిగో మనస్సును అణుచుకోలేకపోయాడు. ఈరోజు మనం ఎంతమందిమి ఇదిగో మన హృదయము, మన మనస్సు శరీరాశల వైపు పరిగెత్తుతుండగా, శరీర కోరికల వైపు పరిగెత్తుతుండగా, లేక శరీరాశ నేత్రాశ జీవటము వైపు పరిగెత్తుతుండగా, మనం ఏమైనా మన మనస్సును అంచుకోగలుగుతున్నామా? మన మనస్సును జయించగలుగుతా ఉన్నామా? ప్రియ దేవుని పిల్లలారా, పశువుకు మీరు చూడండి, రైతు అది పరిగెత్తుతున్నప్పుడు, మాట విననప్పుడు మెడకు తాడు కట్టి దానికి కర్ర కడతాడు. ప్రియ దేవుని పిల్లలారా, చేతి మీద పొక్కు వచ్చినప్పుడు, అది దురద పుడుతున్నప్పుడు దాన్ని అణుచుకోకపోతే, దానిని ఓచుకోకపోతే, దాన్ని బర్ర బర్ర గోకినప్పుడు అదేమవుతుందట? గుండైపోతుంది. ప్రియ దేవుని పిల్లలారా, చిన్ని పొక్కే నీవు గోకిన గోకుడికి అదేమైపోయింది? గుండైపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో సాతానుడు నీ మనసును రెచ్చగొడతా ఉన్నాడు. నీవేమైనా నీ మనసును అణుచుకోగలుగుతున్నావా? ఈ కోరికలు సాతానుగాడి నీ ముందు పెడుతూ ఉన్నాడు. ఏమైనా కోరికలను జయించగలుగుతున్నావా? అందుకని నీ దాస్తున్నటువంటి నన్ను పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఇదిగో కాలు జారకున్నట్లు అని భక్తులు, ప్రియ దేవుని పిల్లలారా, ఎంతగానో దేవుని ఎదుట ప్రాధేయపడతా ఉన్నారు. నిజమే, ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, బెల్షెజరు ఎటువంటి వాడుగా ఉన్నాడు? మనసు అణుచుకోలేని వాడుగా ఉన్నాడు. బెల్షెజరు ఎటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే బెల్షెజరు అతని కుమారుడగు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎవరు హెచ్చించుకున్నారు? అది నాన్న ఎవరు హెచ్చించుకున్నారట? దేవుని సింహాసనం మీద కూర్చుండవాలని ఆశపడి, దేవుని మహిమను దొంగిలించాలని ఆశపడి, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండాలని ఆశపడి ఆలోచన చేయుచుండగా, ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు దాని యొక్క హృదయాన్ని ఎరిగి ఏం చేశాడు? లూసిఫర్ను త్రోసివేశాడు. అదేమైంది? దేవుని యొక్క రాజ్యములో నుండి, ఆయన ఎదుటి నుండి ఇదిగో భూలోకం మీద పడగా ప్రకటన గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, భూలోకం అంతటా కూడా తాను తన అనుసరులు పడి ఉన్నారు. మోసపురుచువాడు అపవాది. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే బెల్షెజరు కూడా ఎవరి పోలిక చొప్పున మనకు కనబడుతూ ఉన్నాడంటే, సాతాను పోలిక చొప్పున ఇదిగో అతిశయముతో హెచ్చించుకునేవాడుగా, దేవుని సైతము లెక్క చేయని వాడుగా, దేవుని ముందే విర్రవీగుతున్నవాడుగా, అహంకారముతో ఉన్నవాడుగా మనకు కనబడుతా ఉన్నాడు. అందుచేతనే కదా విలువైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలను తీసుకువచ్చి ద్రాక్షారసము పోసుకుని త్రాగుతూ ఉన్నాడు. దేవుని భయం ఉన్నట్లయితే అతడు ఆ విధంగా నడిచేవాడటారా? దేవుని భయం ఉన్నట్లయితే ఆ పాత్రలను ముట్టేవాడంటాడా? దేవుని భయం ఉన్నట్లయితే అలా ప్రవర్తించేవాడంటారా? బెల్షెజరు ముందు తన తండ్రి యొక్క చరిత్రను దేవుడు ముందు పెట్టాడు. ఏం చేయాలి? మన ముందు ఎవరైనా తప్పిపోతుంటే, ఎవరైనా బలహీనులుగా మనకు కనబడితే, వారిని చూచి వాడు చెడ్డవాడండి, వాడు మంచివాడు కాదండి, వాడు పనికి మాలిన వాడండి అని చెప్పుకోవడం కాదు సుమి. నీవు జాగ్రత్త పడడానికి, నువ్వు మేల్కుంటావనే, నువ్వు గ్రహించుకుంటావనే కానీ నువ్వేదో వాడి మీద నింద వేసేంత నీతిమంతుడు అని. ప్రియ దేవుని పిల్లలారా, ఒక యేసు ప్రభు దగ్గరకు ఒక రోజు ఒక స్త్రీని తీసుకొచ్చి, ఈమె పాపము చేత పట్టబడి ఉన్నది, ఈమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమి చేతుము అని ప్రభువుని అడుగుతుంటే, ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఈమె మీద రాయి వేయండి అన్నాడు. మరి ఒక్కరు కూడా వారు రాయి వేయలేదు. అందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు గ్రహించిన సత్యం ఏంటో తెలుసా?
ఎదుటివాడు పాపము చేశాడని వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో వచ్చారు కానీ వాళ్ళు హృదయాలు సరిదిద్దుకోవాలని ఆలోచన వారిలో ఏమాత్రము కూడా లేదు. వారిలో ఏమాత్రము కూడా గ్రహింపు లేదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఎదుటి వాడిని చూచి వాడు చెడ్డవాడని మాట్లాడుతున్నావా? వాడు మోసగాడని మాట్లాడుతున్నావా? వాడు నరహంతకుడని మాట్లాడుతున్నావా? లేక పాపి అని మాట్లాడుతున్నావా? అయ్యో, నీవు జాగ్రత్త పడు నిమిత్తమై నీవు మేలుకొని ఉన్నప్పుడు నీ కంటిలో దూలాన్ని తీసివేసుకుందువు కదా, అప్పుడు అవతల కంటిలో ఉన్నటువంటి నరసుని తీయడం నీకు ఈజీ అవుద్ది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ బెలిషెజరు ముందు తన తండ్రి చరిత్రను పెట్టాడు. కానీ బెలిషెజరు గ్రహించుకోలేనటువంటి అహంకారముతో కఠినమైనటువంటి వాడుగా, ప్రియ దేవుని పిల్లలారా, తన మనసుకు నచ్చినట్లుగా చేశాడు. అందుకని